ज़राए के मुताबिक इस माह की 20 तारीख को साबिक़ वज़ीर टी जीवन रेड्डी साबिक़ वज़ीर आला केसीआर की मौजूदगी में बीआरएस पार्टी में शामिल होने वाले हैं। जगतियाल में एक बड़ी अवामी जलसे आम के दौरान बाकायदा शुमिलियत का प्रोग्राम मुनक्किद किया जाएगा। रियासत में किसानों और अवामी मसाइल को उजागर करने के लिए इस जलसे का एहतमाम किया जा रहा है। बीआरएस प्लीनरी इजलास से कब्ल ही पार्टी में शुमिलियतों का सिलसिला शुरू हो जाएगा। जीवन रेड्डी ने केसीआर के साथ मिलकर काम करने की ख्वाहिश जाहिर की है। साबिक वजीर कोपुला ईश्वर ने कहा कि जीवन रेड्डी को पार्टी में मुनासिब अहमियत दी जाएगी और इस हवाले से केसीआर ने यकीन दहानी भी कराई है। రెడ్డి గారి సందర్భంగా ఈరోజు వారు మర్యాదపూర్వకంగా మా అధినేత కేసీఆర్ గారిని కలవడం జరిగింది. వారితో పాటు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు ఎల్ రమణ గారు కావచ్చు, విద్యాసాగర్ రావు గారు కావచ్చు, అదేవిధంగా నేను కావచ్చు, దావ వసంత కావచ్చు, మరి గంగుల కమలాకర్ గారు, ఆ జిల్లాకు సంబంధించిన ప్రముఖులతో జీవన్ రెడ్డి గారితో పాటు ఒక ప్రత్యేకమైన సమావేశం నిర్వహించడం జరిగింది. వారి జైనింగ్ అనేటువంటి డేట్ ఒకటి, అదేవిధంగా పెద్ద మొత్తంలో నిర్వహించి ఆ సభలో జీవన్ రెడ్డి గారి చేరికతో పాటు ఆ ప్రాంతంలో రైతులు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక విషయాల మీద కూడా కేసీఆర్ గారు స్పందించే ఆ విషయాల పట్ల డిస్కషన్ చేయడం జరిగింది. త్వరలో ఆ డేట్ కూడా నిర్ణయించడం అంటే డిక్లేర్ చేయడం జరుగుతుంది. తర్వాత మీటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్లీనరీ లోపే ఉంటుంది. అంటే ప్లీనరీ సమావేశం వేరు, జాయినింగ్ సమావేశం వేరు, ప్లీనరీ వేరు. ప్లీనరీ ఏమో 27th ఉంది. నాకు తెలిసి 20 లోపలనే ఈ సభ జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎక్కడ పెట్టే జగిత్యాల కేంద్రంగానే జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాలలోనే ఈ సభ నిర్వహించారు. జీవన్ రెడ్డి గారి జాయినింగ్ కోసం. జీవన్ రెడ్డి గారు అంటే ఎలా ఇంటరాక్ట్ అయ్యారు? జీవన్ రెడ్డి గారు ఆయన నిన్న కూడా మేము కేటీఆర్ గారితో పాటు మేము కూడా వెళ్ళినప్పుడు చాలా విషయాల పట్ల వారు స్పందించడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రజలను మోసగించినటువంటి తీరు, తర్వాత ఈ 2 సంవత్సరాలుగా ప్రజలు ఏ విధంగా సఫర్ అవుతున్నారు అన్ని రంగాలలో అనేటువంటిది కూడా ఎంతో ఊహించుకున్నారు. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా అవేవి అమలు చేయలేకపోయినాము. ప్రజలు చాలా ఇబ్బందులలో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఈ పరిస్థితులలో మరి పార్టీలో కూడా నాకంటూ ఒక గౌరవం లేనటువంటి పరిస్థితులలో మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త నాయకత్వం ఏదైతే ఉందో సీనియర్స్ పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును నిరసిస్తూనే ఆయన బీఆర్ఎస్ లో చేరడం ద్వారానే తెలంగాణ ప్రాంతానికి మేలు జరుగుతుంది, ప్రజలు నమ్ముకున్నటువంటి ఆశయాలు అనుగుణంగా ఆ ప్రభుత్వమే నిర్వహిస్తుంది కేసీఆర్ గారి నాయకత్వంలో అనేది వారి యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. తదనుగుణంగానే ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే జీవన్ రెడ్డి గారికి మాజీ సీఎం కేసీఆర్ గారు ఎటువంటి హామీ ఇచ్చారంటే పార్టీ హామీ అనేది కాదు, ఆయన కేసీఆర్ గారితో కలిసి పనిచేయడానికి పార్టీలో మమేకమై పార్టీని బలోపేతం చేయడం కోసం, రానున్న ఎన్నికలలో ప్రజలను సన్నద్దం చేయడం కోసం, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడం కోసం వారు సిద్ధంగా